ఆ అమ్మాయి తన పరీక్షాపత్రాన్ని టెలిపోర్టర్లోని టేబుల్ కింద పెడుతుంది. అది అవతలివైపు ఉన్న తన స్నేహితురాలికి చేరుతుంది. ఆమె స్నేహితురాలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంది. ఈ విధంగా ఆ నలుగురు అత్యంత ప్రమాదకరమైన రీతిలో పరీక్షలో కాపీ కొడతారు. పరీక్ష తర్వాత ఆ అబ్బాయి మైదానంలో బంతిని విసరడానికి వస్తాడు. బంతిని విసిరే ముందు అతను తన హ్యాండ్ బ్యాండ్ శక్తిని పెంచి విసురుతాడు. ఆ త్రో ఎంత వేగంగా ఉందంటే బ్యాట్స్మన్ దానిని అస్సలు అందుకోలేకపోతాడు. కీపర్ కూడా పూర్తిగా ఆశ్చర్యపోతాడు. చివరి బంతి వేసేటప్పుడు ఆ అబ్బాయి బ్యాండ్ యొక్క శక్తిని ఇంకా పెంచుతాడు. అతను బంతిని విసిరిన వెంటనే దారిలో ఉన్న ఒక ఈగ చనిపోతుంది. ఆ వేగానికి కీపర్ గ్లౌస్ చిరిగిపోయి బంతిగోడలోకి దూసుకుపోతుంది. లోపల ఉన్న గార్డ్ స్టిక్ కూడా విరిగిపోయి ఒక తుఫానులా ప్రిన్సిపాల్ వైపు వెళుతుంది. అతని త్రో చూసి కోచ్ అవాక్కవుతాడు మరియు ఆ అబ్బాయి గెలుస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి మాన్స్టర్ ట్రక్, నలుగురు ఆ ట్రక్కులో కూర్చుంటారు. అబ్బాయి కారును నడపడం ప్రారంభించగానే అది చాలా వేగంగా వెళ్తుంది. అప్పుడు ఆ కారు పోలీసుల పక్కనుండి బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. అతి వేగం కారణంగా పోలీసులు వారిని వెంబడించడం మొదలుపెడతారు. పోలీస్ సైరన్ మోగడంతో అందరూ భయపడతారు. అబ్బాయి వెంటనే మాన్స్టర్ ట్రక్ వేగాన్ని పెంచుతాడు. పోలీసులు కూడా వదిలిపెట్టకుండా అంతే వేగంతో వెంటాడతారు. పోలీసులు రావడం చూసి భయపడి వారు ట్రక్కులోని అన్ని బటన్లను నొక్కడం ప్రారంభిస్తారు. అప్పుడు ఒక స్మోక్ గ్రెనేడ్ చుట్టూ పొగ కమ్ముకుంటుంది. 2 కార్లు ఎదురుగా రాగానే ఆ అమ్మాయి మ్యాగ్నెటిక్ పల్స్ ఆన్ చేస్తుంది. అది ఆ 2 కార్లను పక్కకు నెట్టేయడంతో మాన్స్టర్ ట్రక్ మధ్యలో నుండి వెళ్ళిపోతుంది. మ్యాగ్నెటిక్ పల్స్ ఆపగానే ఆ 2 కార్లు దగ్గరకు వచ్చి వెనుక ఉన్న పోలీస్ కారును బ్లాక్ చేస్తాయి. అలా ఆ నలుగురు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటారు.